జరిగిందేదో జరిగిపోయింది. ఆ కడియాలు తీసేయి మిత్ర, నువ్వు మనీషాతో కొంగుముడి వేసుకొని పూజలో కూర్చోవాలి అని అరవింద అంటే, అవి సీతారాముల కడియాలు నానమ్మ, తీయకూడదు అని పిల్లలు చెప్తారు. అవునమ్మా, అవి సీతారాముల కడియాలు, తీయకూడదు అని పూజారి గారు చెప్తారు. చూడండి పూజారి గారు, మేము మాట్లాడుకుంటున్నాం కదా, మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు అని దేవయ్య అని అరుస్తూ ఉంటుంది. దేవయ్య అని పూజారి గారు మన మంచి కోసమే చెప్పారు, ఆయన్ని అవమానించకు నువ్వు మధ్యలో మాట్లాడి అని జయదేవ్ కోప్పడుతూ ఉంటాడు. ఆంటీ, నా కడుపులో నా బిడ్డ క్షేమం కోసమే మీరు పూజ జరిపించాలని చెప్పారు కదా, మీరే చెప్పండి, మిత్రకి తీయమని చెప్పండి అని మనీషా అంటుంది. నేను చెప్తున్నాను, తీసేసే మిత్ర అని అరవింద అంటే, మామ్ ఏదైనా చెప్పు వింటాను, కానీ ఈ కడియాలు మాత్రం తీయను అని మిత్ర తేల్చి చెప్తాడు. జయదేవ్, జాను, వివేక్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా లక్ష్మి ట్రైనింగ్. ఇంట్లో పూజని ముందే తెలుసుకొని ఇదిగో ఇలా చేతులకి కడియాలు వేసుకొని తీసుకువచ్చింది. లక్ష్మి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తుంది అని దేవయ్య అని అనడంతో, పిన్ని, లక్ష్మిని ఏమీ అనొద్దు, ఇవి పిల్లలు మా చేతికి వేశారు, లక్ష్మి కాదు అని మిత్ర చెప్తాడు. నా మాట కన్నా పిల్లల మాటకే నువ్వు విలువ ఇస్తావా మిత్ర? నేను చెప్తున్నాను కదా, తీసేసే, పసితనంతో వాళ్ళేదో చేశారు, నేను చెప్తున్నాను తీసేయి అని అరవింద అంటే, ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించమని ఆల్రెడీ అడిగాను కదా మామ్ అని మిత్ర అంటూ ఉంటాడు. ఏంటి మిత్ర, ఈ అమ్మ మాటే వినవా అని అరవింద అంటే, మిత్ర చెప్తున్నాడు కదా అరవింద, నువ్వే అర్థం చేసుకో అని జయదేవ్ అంటాడు. ఏంటి బావగారు, ఇది మనీషా కడుపులో బిడ్డ క్షేమం కోసం అని చెప్తుంటే మిత్ర అర్థం చేసుకోకుండా ఉండేది కాక మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అని దేవే అని అంటూ ఉంటుంది. ఆ విషయం ఆంటీకి అర్థమైందా ఆంటీ, కానీ మిత్రకే అర్థం కావటం లేదు అని మనీషా అంటే, అర్థం కాకపోతే ఏంటి మనీషా, నీ బిడ్డ క్షేమం కోసం నువ్వే ఆ కడియాలు తీసేసేయి, నీ బిడ్డ క్షేమమే నీకు ముఖ్యం కదా అని దేవయ్య అని అంటే, మంచి మాట చెప్పారంటే, నేనే ఆ కడియాలు తీస్తాను, నాకు నా బిడ్డ క్షేమమే ముఖ్యం అని మనీషా తీయడానికి ముందుకు వస్తూ ఉంటుంది. మనీషా వద్దు అని మిత్ర చెప్తున్నా కూడా మనీషా వాళ్ళ కడియాలపై చెయ్యి వేయగానే, చెప్తే అర్థం కదా అంటూ మిత్ర కొట్టడానికి చెయ్యెత్తుతాడు. కొట్టకుండా ఆగిపోతాడు. మనీషా చాలా షాకింగ్గా మిత్ర వైపు చూస్తూ ఉంటే, వెనక్కి పో అని మిత్ర గట్టిగా ఒక అరుపు అరుస్తాడు. మనీషా వణికిపోతూ వెనక్కి జరుగుతుంది. అయ్యో అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న పెళ్ళాం మీద అలా చెయ్యెత్తుతావు ఏంటి మిత్ర, ఇదంతా ఏంటి అని దేవయాని అంటే, చెయ్యి దించు మిత్ర అని అరవింద చెప్తుంది. మనీషా నీపై నీ ప్రతిరూపాన్ని మోస్తోంది, ఆ విషయం గుర్తుపెట్టుకో అని అరవింద చెప్పడంతో మిత్ర చెయ్యి దించేస్తాడు. అయినా మిత్రనే అని ఏం లాభం ఆంటీ, ఇదంతా కూడా లక్ష్మి చేసింది, లక్ష్మి వల్లే ఇలా మిత్ర చెయ్యి ఎత్తే వరకు తీసుకువచ్చింది అని మనీషా అంటే, అరవిందకి లక్ష్మికి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా మనీషా అని జయదేవ్ అరుస్తూ ఉంటాడు. లేకపోతే ఏంటి బావగారు, ఇప్పుడు మనీషాని కొట్టే వరకు మిత్ర వచ్చాడు కదా, ఇదంతా లక్ష్మి వల్లే కదా, అంతేకాకుండా అరవింద్ అక్క మాట కూడా మిత్ర వినలేదు, అరవింద్ అక్క కంటే లక్ష్మినే మిత్రకి ఎక్కువైపోయింది అని దేవయ్య అని అంటే, నువ్వు అనవసరంగా గొడవని ఎటో తీసుకువెళ్ళకు మామ్ అని వివేక్ అంటే, మా అక్క ఏం చేసినా ఎవరు కుట్ర చేసినట్లు ఏం చెయ్యదు, చేసుకుంటూ వెళ్తుంది అంతే, కుట్ర చేసేది కాదు మా అక్క అందరిలా అని మనీషాని చూస్తూ జాను చెప్తూ ఉంటుంది. ఇదంతా కాదా అంటే, కడియాలు తీయమని లక్ష్మి చేతినే మిత్రకి చెప్పించండి అని మనీషా అనడంతో, నేను చెప్తున్నాను లక్ష్మి కడియాలు తీసేసేయి అని అరవింద అనడంతో, నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను తీయను అని లక్ష్మి చెప్తుంది. ఏంటి నాకే అడ్డు చెప్తావా అని అరవింద అంటే, నన్ను క్షమించండి అత్తయ్య గారు, కడియాలు వాటంతట అవే విడిపోయే వరకు తీయమని పిల్లలపై ఒట్టు వేశాను, వాళ్ళు ఒట్టు వేయించుకున్నారు అని లక్ష్మి అంటే, వాళ్ళు ఒట్టు వేయించుకున్నారా, లేకుంటే నువ్వే గేమ్ ప్లాన్ చేసి ఇలా మాట్లాడుతున్నావా అని మనీషా అంటే, నాకు ఎలాంటి గేమ్ ప్లాన్లు చేయాల్సిన అవసరం లేదు అని పిల్లల క్షేమం కోసమే తీయనని చెప్తున్నాను అని లక్ష్మి అంటే, మరి నీ పిల్లల క్షేమం కోసం నువ్వు తీయనని చెప్తే నా కడుపులో బిడ్డ క్షేమం కోసం నేను మిత్రతో పూజ చేసి తీరాలి కదా అని మనీషా అంటుంది. లక్ష్మికి తన పంతమే ముఖ్యం, ఎవరి క్షేమం అవసరం లేదు అని దేవయ్య అని అంటే, అవునంటే అరవింద అంటే మాటల్ని కూడా లెక్క చేయకుండా తన పిల్లల క్షేమం కోసమే చూసుకుంటుంది, అంటే నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, తనంత స్వార్థపరురాలు ఎవరూ ఉండరు అని మనీషా అనడంతో మిత్రకి చాలా కోపం వస్తుంది. స్టాప్ ఇట్ మనీషా, లక్ష్మి గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు, నీకు కావాల్సింది పూజే కదా మామ్, ఈ కడియాలు విడిపోయిన వెంటనే నేను మనీషాతో కలిసి పూజలో కూర్చుంటాను, అంతవరకు నన్ను వదిలేయండి అని మిత్ర చెప్తాడు. పూజ ఈరోజే జరగాలి మిత్ర, కొంగుముడి కూడా వేసుకోవాలి అని మనీషా అంటే, పూజ ఈరోజే చేయమని సోదమ్మేమీ చెప్పలేదు కదా మనీషా, పూజ ఎప్పుడైనా చేయొచ్చు, పూజ అయిన వెంటనే కొంగుముడి వేసుకోమనింది అంతే కదా అని జయదేవ్ అంటాడు. అంతే కదా అరవింద, సోదమ్మేమీ డేట్ చెప్పలేదు కదా అని జయదేవ్ అనడంతో, అచ్చా ఏంటో ఆ సోదిది
డేట్ మెన్షన్ చేయకుండా ప్రాంప్టింగ్ చెప్పినట్లు ఉంది. ఏంటి నా ప్లాన్ ఇలా అయిపోయింది అని మనీషా మనసులో బాధపడుతూ ఉంటుంది. పూజారి గారు, మేము కడియాలు విడిపోయిన తర్వాత కబురు పెడతాము, అప్పుడు వచ్చి పూజ జరిపించండి అని అరవింద చెప్పడంతో అలాగే అని ఆయన వెళ్ళిపోతాడు. ఇక మనీషా గదిలోకి వచ్చి కోపంతో రగిలిపోతూ ముఖానికి వేసుకున్న లిప్స్టిక్ని, మేకప్ని మొత్తం కూడా చెరుపుకుంటూ అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి, మనీషా ఏంటి ఈ ఆవేశం? నువ్వు ఇలా చేయటం అరవిందక్క చూస్తే నువ్వు కడుపుతో ఉన్నావని అనుకోదు, కడుపు మంటతో ఉన్నావని తెలిసిపోతుంది అని దేవయాని అంటే, లేకపోతే ఏంటంటే ఆ సోదమ్మని వెతుక్కుంటూ అంత దూరం వెళ్ళి డబ్బు ఇచ్చి మరీ ప్రాంప్టింగ్ చెప్పిస్తే ఇప్పుడు చూడు ఎలా జరిగిందో అని మనీషా అంటుంది. అయినా జరగని పెళ్లికి కొంగుముడి వేయమంటే మాత్రం ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకే ఇలా జరిగింది. నీకంటే ముందుగా లక్ష్మికి, మిత్రకి ఆ దేవుడు బ్రహ్మముడి వేసేశాడు అని దేవయాని అనడంతో వెంటనే మనీషా దేవయాని చీర కొంగుని దేవయాని మెడకి బిగించేసి నులిమేస్తూ ఉంటుంది. ఇంకొక్కసారి ఆ మాట మాట్లాడారంటే గట్టిగా బిగించి నిజంగానే ప్రాణాలు తీసేస్తాను అని నులిమేస్తూ ఉంటుంది. వదులు మనీషా, వదులు మనీషా అని దేవయాని గింజుకుంటూ విదిలించుకుంటుంది. నన్ను చంపితే నీకేం వస్తుంది అని అంటే, మరి వాళ్ళ గురించి, లక్ష్మి గురించి అలా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది, నేను అస్సలు ఊరుకోను అని మనీషా అరుస్తూ ఉంటే, అయినా నువ్వు ఆ సోదమ్మకి డేట్తో సహా చెప్పి ఉండాల్సింది, నువ్వు తప్పు చేసి నాపై విరుచుకుపడితే ఎలా అని దేవయాని అంటుంది. నేను ఇప్పుడే ఈ క్షణమే మిత్ర పక్కన ఉండాలి, ఏం చేయాలి అని మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత వివేక్ పిల్లలు ఇద్దరిని కూడా ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. సూపర్రా పిల్లలు, మీ అమ్మ నాన్నల్ని భలే కలిపేశారు అని వివేక్ అంటే, అవును, మీకు తెలియకుండానే మీ అమ్మ నాన్నలు విడిపోకుండా చేశారు అని జాను అంటుంది. మేము కాదు, ఆంజనేయ స్వామి కలిపాడు, ఆంజనేయ స్వామి చెప్పినట్లే మేము చేశాము అని పిల్లలు చెప్తారు. ఆ శూర్పణఖ మా అమ్మ నాన్నల మధ్యలో ఉండకూడదు అని పిల్లలు చెప్తూ ఉంటే, ఓ మనీషాకి శూర్పణఖ అని భలే మంచి పేరు పెట్టారే, అయినా కూడా రాముడి తమ్ముడు లక్ష్మణుడిలాగా శూర్పణఖ ముక్కు చెవులు నేను కొయ్యాలి, ఆ మనీషావి పిల్లలు మీరు చేశారు అని వివేక్ అంటే, లవకుశలుగా వీళ్ళు చేశారులేండి అని జాను అంటుంది. ఇప్పుడు ఉన్న ఫలంగా ఆ మనీషాని ఇంట్లో నుంచి గెంటేసే ప్లాన్ చేయాలి అని అంటే, మేము చేస్తాం బాబాయ్ అని పిల్లలు అంటారు. ఓకే, మనం నలుగురం కలిసి ప్లాన్ చేద్దాము అని జాను, వివేక్ పిల్లలు నలుగురు కూడా చేతులు కలుపుకుంటూ ఉంటారు. తర్వాత జయదేవ్ అరవిందతో, ఏంటి అరవింద, ఇంకా ఆ పూజ గురించే ఆలోచిస్తున్నావా అని అడగడంతో, అవునండి, మరి మిత్రక్షేమం నాకు ముఖ్యం కదా, నేను లక్ష్మిపై ప్రేమనే చూపిస్తున్నాను, లక్ష్మిని చూస్తే నాకు బాధేస్తుంది కానీ నాకు కోపం ఎందుకు వస్తుందండి, ఇప్పుడు మిత్రకి గండం ఉందని చెప్తే లక్ష్మి ఏమైపోతుందో అన్న ఆలోచనతోనే నేను లక్ష్మికి నిజం చెప్పలేదు. ఒకవేళ లక్ష్మికి నిజం తెలిస్తే చాలా బాధపడుతుంది, ఇల్లు వదిలి వెళ్ళినా వెళ్తుందండి, అందుకే లక్ష్మి క్షేమం కోసం కూడా నేను ఆలోచించి ఈ నిజం చెప్పలేదు. కానీ మిత్రని కాపాడుకోవాలంటే మిత్ర రక్తం పంచుకు పుట్టిన కూతురు కావాలి, అది మనీషా వల్లే సాధ్యమవుతుంది, అందుకే మనీషాని మిత్రకి దగ్గర చేయాలనుకుంటున్నానే కానీ లక్ష్మిని, మిత్రని నేను వేరు చేయాలనుకోవటం లేదు అని అరవింద అంటే, చూడు అరవింద, ఇన్ని రోజులు లక్ష్మి మిత్రని కాపాడుకుంటూ వచ్చింది కదా, ఇప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తుందన్న నమ్మకం నాకు ఉంది, కాబట్టి ఆ దేవుడే దారి చూపిస్తాడు, నువ్వు బాధపడకు అరవింద, ఇప్పుడు లక్ష్మికి మాత్రం అసలు నిజం చెప్పకు, ఒకవేళ చెప్పావంటే లక్ష్మి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది, అందుకే చెప్పకు అరవింద, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు, మన మిత్రకి ఏమీ కానివ్వడు అని జయదేవ్ అంటే, అందుకేనండి నేను కూడా చెప్పలేదు అని అరవింద చెప్తూ ఉంటుంది. నాకు పన్నీర్ పలావ్ తినాలని ఉంది అని జున్ను అంటే, అవునా, అయితే ఇప్పుడు అమ్మ చేస్తే బాగుంటుంది కానీ అమ్మ నాన్న కడియాలు వేసుకున్నారు, చేయలేరు కదా జున్ను అని లక్కీ చెప్తూ ఉంటే, అప్పుడే మిత్ర, లక్ష్మి ఇద్దరు అక్కడికి వస్తారు. మేము చేసి పెడతాము, ఏం పర్వాలేదు అని మిత్ర అంటే, చేతికి కడియాలు ఉన్నాయి కదా మిత్ర గారు, ఇప్పుడు ఎలా చేస్తాము అని లక్ష్మి అంటే, ఏంటి నీదొక చెయ్యి నాదొక చెయ్యి ఖాళీగా ఉంది కదా లక్ష్మి, చేసేద్దాం పదా అని మిత్ర అనడంతో పిల్లలు, లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటారు.